సందర్భాన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే చాలా మంది దేవుని వాక్యంలో మనకు చెప్తారు ఏమనంటే, మనము ఆదివారం రోజు ఏదో నోటితో కాదు మనం దేవుణ్ణి ఆరాధించడము ఎల్లవేళలా. అందుకని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు ఏమనంటే, నువ్వు పడుకున్నప్పుడు, మరి మాట్లాడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మరి అన్ని సమయాల్లో మరి దేవుని గురించి మరి మన పిల్లలకి నేర్పించాలి అని అంటాడు. అంతేకాకుండా ఎల్లవేళలా మన అనుదిన జీవితంలో ఇప్పుడు అక్క నేను ఈ లైవ్ లో నేను మీకు ఏంటంటే నేను అంత గొప్పని కాదు కానీ ఇదే నిజమైన ఆరాధన అంటే టయాన్ని తీసుకొని సమయాన్ని తీసుకొని చేసేది ఆరాధన కాదు. మన నిజ జీవితంలో మనము చేస్తున్న పని చేస్తూ దాంతో పాటు దేవుణ్ణి ఆరాధించడం అనేది అదొక గొప్ప మరి వరం అది. కాబట్టి మీరు దాన్ని నిజం చేశారు ఈరోజు. అంటే దేవుని వాక్యాన్ని మరి మన సొంత కార్యాలు జరిగిస్తూ కూడా మరి మన పనులు చేసుకుంటూ కూడా దేవుణ్ణి ఎల్లవేళలా ఆరాధించాలి అన్నటువంటి వాక్యాన్ని ఈరోజు నెరవేర్చేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మీకు ఈరోజు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదివరకు నేను చాలా లైవ్ చేస్తూ వచ్చాను, వేరే వాళ్ళ లైవ్స్ కూడా చూస్తూ వచ్చాను. కానీ ఈ విధంగా మీరు మీ ఇంట్లో పనులు చేస్తూ ఈ విధంగా దేవుని పాట పాడడం అనేది అబ్బా, నేను మిమ్మల్ని ఉప్పొంగడానికో లేకపోతే నేను పొగడానికో ఏం చేయట్లేదు, కానీ ఇది కదా దేవునికి కావాలి. అవునా? ఇది నిజమైన ఆరాధన. ఏదో దేవుడు ఇచ్చాడు కదా ఆదివారం అంటే ఆదివారం రోజు అది వేరే. కానీ దేవుడు ఏమంటాడంటే ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మీరు నన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఏ యోగ్యత లేనటువంటి అనర్హమైన నా ఛానల్లో ఇలాంటి ఆరాధన జరగడం అనేది నాకు గొప్ప సంతోషంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీ ద్వారా నాకు దొరికింది. దేవుని కృప. చాలా చాలా ధన్యవాదాలు అక్క. కాబట్టి దయచేసి ప్రియులారా, మరి మన నిజ జీవితంలో మరి మనం దేవుణ్ణి ఇలా మన పనిపాటల్లో కూడా మనము చేస్తూ దేవుణ్ణి మనం ఆరాధించాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలా మనం దేవుని ఆరాధించడం వల్ల నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి మీరు కూడా మరి ఈ విధంగా మీరు ఏదో సిద్ధపడిన అవసరం లేదు. అయ్యో నేను వంట చేస్తున్నానే, లేకపోతే నేను అయ్యో బట్టలు ఉత్తున్నానే, లేకపోతే నేను ఇల్లు ఊడుస్తున్నానే, లేకపోతే ఇల్లు శుభ్రం చేస్తున్నానే, లేకపోతే ఏదో చేస్తున్నానే అని మీరేమనుకోని అవసరం లేదు. అవన్నీ చేస్తూనే దేవుని ఆరాధించడం అదే నిజమైన ఆరాధన. కాబట్టి అలాంటి విధానంలో మరి ఈరోజు అక్క మన ఛానల్లో చేస్తూ వచ్చింది. కాబట్టి దాన్ని బట్టి దేవునికి చాలా కృతజ్ఞత ఉన్నాను. అక్కకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. కాబట్టి మీరు కూడా పిల్లరా ఇలా మన నిజ జీవితంలో మనం దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను మరి మీ అందరికీ మరి దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.